అందరికీ హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు కూడా నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ఈ యొక్క వీడియోలో 2 జాబ్ నోటిఫికేషన్స్, ఒక కీ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్ నోటిఫికేషన్స్ ఏంటంటే విశాఖపట్నం మరియు కడప జిల్లాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. అలాగే మనకి ఆల్రెడీ సివిల్ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించి మన ఛానల్లో పెట్టడం జరిగింది కదా. ఆ సివిల్ అసిస్టెంట్ సర్జన్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఏపీఎంఎస్ఆర్బీసీ వెబ్సైట్లో పెట్టారు. ఆ ఏపీఎంఎస్ఆర్బీ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేస్తే కనుక మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. అంటే మీరు ఎప్పుడు అటెండ్ అవ్వాలి, ఎలా అటెండ్ అవ్వాలి అనేది ఇక్కడైతే కీ అప్డేట్ అయితే ఇచ్చారు. 30/3/2026 నుంచి 31/3/2026 సాయంత్రం 6 గంటలకి టైం ఇచ్చారు చూడండి. 30వ తారీఖు అయితే 11 గంటలకి, 31st అయితే కనుక 6 PM మీరు కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాలి. దానికి వీడియో లింక్ అవి పెడతారు. లాగిన్ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే అవ్వాలని చెప్పేసి ఇచ్చారు. అలాగే వెబ్ లింక్ ఇచ్చారు మీకు. ఈ వెబ్ లింక్ అనేది క్లిక్ చేయాలి. సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి అయితే చూసుకోండి. సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, డాక్టర్ సంబంధించి మనకి పూర్వం 2025లో మనకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆల్రెడీ అందరూ చాలామంది అప్లై చేశారు. అయితే సివిల్ అసిస్టెంట్ సంబంధించి ఏపీఎంఎస్ఆర్బీ అలాగే సిఎఫ్డబ్ల్యూ కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి. సో ఒకసారి ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి అయితే చూసేయండి, వెరిఫై చేయండి. సో ఇది ఛానల్లో మన లింక్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అలాగే ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం డిస్టిక్ సంబంధించండి. ఎరస్ట్వేల్ విశాఖపట్నం అంటే ఇంతకుముందు పూర్వం ఉన్నదండి, జిల్లాలు విడిపోకముందు. సో ఇంతకుముందు 4th to 10th ఎవరైతే చదివారో ఇదేంటంటే స్పెషల్ అన్నమాట. అంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ అండి. అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్, పిహెచ్ క్యాండిడేట్స్, విభిన్న ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చండి. అయితే మనకి డేట్ ఇచ్చారు. ఆ డేట్లో అయితే అప్లై చేయాలి. 11/4/2026 సాయంత్రం 5 గంటల లోపల అప్లై చేయాలండి. సో ఎవరైనా కామెంట్ చేస్తే కనుక నా కామెంట్ సెక్షన్లో ఈ జిల్లా నోటిఫికేషను ఈ డౌట్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎందుకంటే నేను 3 రకాల సంబంధించి వీడియోలు అయితే ఇందులోనే చేస్తున్నాను. సో ఒకసారి చూడండి. ఇక్కడ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి గ్రూప్ 4 వేకెన్సీస్ చూస్తే కనుక జూనియర్ అసిస్టెంట్ 5 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక్కడ పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి విడివిడిగా ఇక్కడ మనకి కేటగిరీస్ ఇచ్చారు. విహెచ్ అంటే విజువల్ హ్యాండిక్యాప్డ్, హెచ్హెచ్ హీరింగ్ హ్యాండిక్యాప్డ్, ఓహెచ్ ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్. అదర్స్ ఏవైతే ఉన్నాయో ఆటిజం దానికి సంబంధించి ఇతరులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా అయితే మీరు చూసుకోవాలండి. జూనియర్ అసిస్టెంట్ 5 వేకెన్సీస్ ఉన్నాయి కదా. విహెచ్ ఒకటి, హెచ్హెచ్ ఒకటి, ఓహెచ్ ఒకటి, అదర్స్ ఒకటి, ఆ విధంగా ఉన్నాయండి. టైపిస్ట్ 1 వేకెన్సీ ఉందండి. ఎల్డీ కంప్యూటర్ 1 వేకెన్సీ ఉంది. టోటల్గా వచ్చి 7 వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. ఇవి గ్రూప్ 4 వేకెన్సీస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ అండి ఇవి. అలాగే అదర్ దాన్ గ్రూప్ 4 వేకెన్సీస్ ఇవి కూడా బ్యాక్లాగ్ వేకెన్సీసే. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 దీనికి సంబంధించి 1 వేకెన్సీ ఉందండి. అది కూడా హెచ్హెచ్ మాత్రమే ఉంది. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. బట్ రిమైనింగ్ క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబిలిటీ లేదండి. ఇది ఎరస్ట్వేల్ విశాఖపట్నం జిల్లాలో ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలండి. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఎనీ డిగ్రీ చదివి, ఏ డిగ్రీ చదివినా పర్వాలేదండి. దాంతోపాటుగా పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ పీజీడీసీ అయితే ఉండాలి. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ ఆటోమేషన్ విత్ యూజెస్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్. ఈ టెస్ట్ అనేది క్వాలిఫై ఉండాలండి. ఏపీఎస్సీ లేదా డిఎస్సి వారు కండక్ట్ చేస్తారు. అది క్వాలిఫై ఉండాలి. అలాగే టైపిస్ట్కి సంబంధించి చూస్తే ఎనీ డిగ్రీ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. దాంతోపాటుగా తెలుగులో హయ్యర్ గ్రేడ్, తెలుగు టైప్ రైటింగ్ ఉంటుంది కదా, హయ్యర్ గ్రేడ్ పాస్ అయ్యి ఉండాలి. లేదా ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్ పాస్ అయ్యి ఉండాలి. ఎల్డీ కంప్యూటర్కి సంబంధించి చూస్తే కనుక ఎనీ డిగ్రీ అండి, ఏ డిగ్రీ చదివినా పర్లేదు. అయితే దీనికి పీజీడీసీఏ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది సర్టిఫికేట్ ఉండాలి. దీనికి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 చూస్తే కనుక డిఎంఎల్టీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ చదివినా అప్లై చేయొచ్చు. డిఎంఎల్టీ చదివినా అప్లై చేసుకోవచ్చు. అలాగే వొకేషనల్లో ఎంఎల్టీ చేసిన వాళ్ళు ఉంటారు, ఇంటర్మీడియట్. వొకేషనల్ ఎంఎల్టీ 1 year అప్రెంటిస్షిప్ ఉండాలండి. అలాగే ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. బీఎస్సీ ఎంఎల్టీ, డిఎంఎల్టీలో ఎవరికి ఎక్కువ మార్క్స్ ఎందులో వస్తే కనుక ఆ క్వాలిఫికేషన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఇక్కడ ఏజ్ చూస్తే కనుక 18 to 52 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇది పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ కాబట్టి 52 ఇయర్స్ వరకు అయితే ఏజ్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకి స్కేల్ ఆఫ్ పే చూస్తే కనుక పోస్ట్ కోడ్స్ 1, 2, 3లకి 25,220 నుంచి 80,910 వరకు కూడా మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుందండి. పోస్ట్ కోడ్ 4 దీనికి ల్యాబ్ టెక్నీషియన్ కాబట్టి 32,670 నుంచి 1,01,970 వరకు కూడా మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుందండి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి గ్రూప్ 4 సర్వీసెస్కి చూడండి, ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ అండ్ ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అదర్ దెన్ గ్రూప్ 4 ఏవైతే ఉన్నాయో అదర్ దెన్ గ్రూప్ 4 వాటికి మెరిట్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్ ఇన్ ది రిక్వెస్టెడ్ టెక్నికల్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అంటే మీరు పాస్ అయిన ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్లో మెరిట్ అయితే తీసుకోవడం జరుగుతుంది మీ మార్క్స్ని బట్టి. సో ఇక్కడ చూస్తున్నారు కదా పోస్ట్ కోడ్స్, ఆ పోస్ట్ కోడ్స్ ప్రకారం అయితే ఉంటాయండి. ఇంకోండి చూడండి, ఇక్కడ గ్రూప్ 4కి అయితే 1, 2, 3 కోడ్స్ ఇచ్చారు. అదర్ దెన్ గ్రూప్ 4 అయితే పోస్ట్ కోడ్ 4. సో ఆ విధంగా అయితే రిక్రూట్మెంట్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ మనం ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తే కనుక మనం సబ్మిట్ చేయాల్సింది ఆఫ్లైన్లోనే సబ్మిట్ చేయాలి. ఏదర్ పర్సన్ మీరు కానీ మీ తరపున ఎవరైనా కానీ మీరు వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు, లేదా పోస్టల్లో కూడా పార్సిల్లో కూడా మీరు పంపించవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎక్కడికి పంపించాలి లేదా ఎక్కడ ఇవ్వాలి అంటే అసిస్టెంట్ డైరెక్టర్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ టీజీ అండ్ ఎస్ఆర్ సిటిజన్స్ ఆర్సిడి హాస్పిటల్ క్యాంపస్ పెద్దవాల్తేర్ జంక్షన్ విశాఖపట్నం 17లో మీరు అక్కడ సబ్మిట్ చేయాలండి. సో డేట్ ఇచ్చారు కదా లాస్ట్ డేట్, ఆ లాస్ట్ డేట్ ప్రకారం అయితే మీరు సబ్మిట్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో సబ్మిట్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే అడిగారో డిగ్రీ కానీ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ లేదా టైపింగ్ సర్టిఫికేట్ కానీ ఏముంటే అవన్నీ సబ్మిట్ చేయాలండి. డిజబిలిటీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. ఇంకేమైనా ఉంటే సర్టిఫికేట్స్ మీరు సబ్మిట్ చేయొచ్చు. అయితే అవన్నీ గెజిటెడ్ అటెస్టేషన్ కూడా చేయించండి. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు కూడా సబ్మిట్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. సో ఇవన్నీ సబ్మిట్ చేయాలండి. అలాగే ఇక్కడ ఫోటో ఒకటి అందించాలి. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. అప్లికేషన్ ఫామ్ ఇక్కడ పోస్ట్ కోడ్ 1 or 2 or 3 or 4 అనేది రాయాలి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో పోస్ట్ నేమ్ మెన్షన్ చేయండి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ పేరు రాయాలి. సెక్స్ అంటే మేలా ఫీమేల్ అనేది మెన్షన్ చేయాలి. అలాగే క్యాస్ట్ SC ST ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్, ఫాదర్ నేము, పోస్టల్ అడ్రస్ మీ యొక్క అడ్రస్ అండి. అలాగే ఫోన్ నెంబర్, ఈమెయిల్ ID, డేట్ ఆఫ్ బర్త్. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇప్పుడు ఏజ్ ఎంత, 1/7/2026 నాటికి. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయించుకున్నారు, రిజిస్ట్రేషన్ నెంబర్ వేయండి. అలాగే సీనియారిటీ ప్రస్తుతానికి ఎన్ని ఇయర్స్ వచ్చినాయి, 2 years or 3 years అని మెన్షన్ చేయండి. అలాగే మీ కేటగిరీ OHH ఏంటైతే ఇది పర్సంటేజ్ అయితే మెన్షన్ చేయాలి. అలాగే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. డిగ్రీ మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని వచ్చినాయి, మార్క్స్ సెక్యూర్డ్ ఎంత అంటే మీకు వచ్చిన మార్క్స్ అండి, పర్సంటేజ్ ఎంత, టెక్నికల్ క్వాలిఫికేషన్. సో మీ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది మెన్షన్ చేయండి. టైపు కంప్యూటర్ సర్టిఫికేట్ సంబంధించి అడిషనల్గా ఇంకేమైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ సైన్ పెట్టండి. ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ ఇచ్చారు కాబట్టి మీ యొక్క ఓన్ సైన్ అయితే పెట్టండి. ప్రతి జిరాక్స్ మీద కూడా మీ యొక్క ఓన్ సైన్ అయితే పెట్టాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేసి టిక్ పెట్టండి. ఇక్కడ మీరు ఏవైతే సబ్మిట్ చేస్తున్నారో అవన్నీ టిక్ మార్క్ చేయండి, ఇక్కడ మర్చిపోవద్దు. సో ఇదేంటి ఈ నోటిఫికేషన్ సంబంధించి అయితే కడప జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా పెట్టడం జరిగింది. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం కడప, వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ICDS ప్రాజెక్టు సంబంధించి అంగన్వాడీ వర్కరు మరియు అంగన్వాడీ హెల్పరు. అంగన్వాడీ వర్కర్ వచ్చి 30 వేకెన్సీస్ ఉన్నాయి. అంగన్వాడీ హెల్పరు అంటే అంగన్వాడీ సహాయకురాలండి 141 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా కడప జిల్లాకు సంబంధించిన ఫీమేల్ క్యాండిడేట్స్ లోకల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. 21 నుంచి 35 సంవత్సరాలు అయితే వయసు ఉండాలి. స్థానిక వివాహిత మహిళ మాత్రమే అప్లై చేయాలంటే, వివాహం అంటే పెళ్ళైన మహిళలు స్థానికంగా ఉన్నవాళ్ళు, అక్కడే నివసిస్తున్న వాళ్ళు కడప జిల్లాలో 10వ తరగతి పాస్ అయి ఉండాలండి. దీనికి SC ST రిహాబిలేషన్స్ ఉన్న కేటాయించబడిన అంగన్వాడీ కేంద్రాల్లో SC STలకు మాత్రమే అర్హులండి. సో ఇక్కడ 21 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు లేకపోతే 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు పరిగణలోకి అయితే తీసుకుంటారు. అంగన్వాడీ కార్యకర్త సహాయకురాలు మినీ అంగన్వాడీ కార్యకర్తకు సంబంధించి ఎంపిక పారామీటర్స్ ఇచ్చారు సెలక్షన్ ప్రాసెస్. ఈ సెలక్షన్ ప్రాసెస్లో 10th క్లాస్ మార్క్స్కి 50 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రీ స్కూల్ ట్రైనింగ్ ఎవరైనా టీచర్ ట్రైనింగ్ అటెండ్ అయితే వాళ్ళకి 5 మార్క్స్. అలాగే విడో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 మార్క్స్. విడోతో పాటుగా మైనర్ చిల్డ్రన్ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 మార్క్స్. అలాగే ఆర్ఫన్ అనాథలు బాల సదనంలో గట్టా నివసించిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి 10 మార్క్స్. డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ 5 మార్క్స్ అంటే PH క్యాండిడేట్స్ అండి. ఓరల్ ఇంటర్వ్యూ 20 మార్క్స్, ఇంటర్వ్యూ అనేది 20 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్కి ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది.
సో అభ్యర్థులు ఎక్కడైతే స్థానికంగా నివాసం ఉంటున్నారో ఆ స్థానికత ఆధారంగా మీకు ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, ఓటర్ కార్డు ఆధారంగా అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క పూర్తి బయోడేటాతో మీ యొక్క ధృవీకరణ పత్రాలన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ అయితే ఖచ్చితంగా చేయించాలండి. అంటే మీరు ఏవైతే సబ్మిట్ చేస్తున్నారో జిరాక్స్ కాపీలు అవన్నీ కూడా ఆ జిరాక్స్ కాపీల మీద గెజిటెడ్ అటెస్టేషన్ చేయించేసి స్టాంప్ వేయించాలండి. అవన్నీ కూడా ఎక్కడ సబ్మిట్ చేయాలంటే శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయం ఐసిడిసి ప్రాజెక్ట్ కార్యాలయంలో మీరు 13/4/2026 అంటే ఏప్రిల్ 13 వరకు సాయంత్రం 5 గంటల వరకు సబ్మిట్ చేయడానికి అయితే ఛాన్స్ ఇచ్చారండి. ఇంటర్వ్యూ అనేది మీకు ఏప్రిల్ 23న అయితే జరుగుతుందండి. ఇంటర్వ్యూ వెన్యూ కూడా ఇచ్చారు సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో. అంటే ఆ ఏరియాలో కడప జిల్లాలో ఏదైతే రెవెన్యూ కార్యాలయం ఉందో ఆ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో జరుగుతాయండి. ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు kadapa.ap.gov.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ పెట్టడం జరిగింది. సో వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి టేబుల్ అయితే ఇచ్చారండి. ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చారు కింద కడప 1 అని, అలాగే మండలం ఇచ్చారు ఒంటిమిట్ట అని చెప్పేసి, అలాగే డివిజన్ కడప, ఏడబ్ల్యూసి అంటే అంగన్వాడీ అండి, ఇది అంగన్వాడీ సెంటర్ రామచంద్రపురం, అలాగే లొకేషన్ రామచంద్రపురంలోనే ఉందండి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చి అంగన్వాడీ వర్కర్. అలాగే ఇక్కడ కేటగిరీ ఇచ్చారు కదా, ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ ఎవరైనా అప్లై చేయొచ్చు. పలానా కేటగిరీ బీసీఏ ఇచ్చారనుకోండి, బీసీఏ అంటే ఆ కేటగిరీలో మాత్రమే. ఓసీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. సో ఈ విధంగా అయితే మనకి డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు ఒకసారి చూసేయండి. అలాగే దీనికి సివిల్ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించి కూడా ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది ఆంధ్రప్రదేశ్లో అందరూ అప్లై చేశారండి, ఇది సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సంబంధించి. సో ఈ కీ అప్డేట్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి లింక్ అయితే క్లిక్ చేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ అయితే మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.